వాయువ్య బంగాళాఖాతానికి ఆనుకుని పశ్చిమ బెంగాల్ ఉత్తర ఒడిశా పరిసరాల్లో నిన్న ఉదయం అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ బెంగాల్ ఉత్తర ఒడిశా జార్ఖండ్ మీదుగా పయనిస్తుంది అని వాతావరణ శాఖ తెలియజేసింది. దీని ప్రభావంతో పశ్చిమ బెంగాల్ ఉత్తర ఒడిశా జార్ఖండ్ ఛత్తీస్గఢ్లలో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. కోస్తాంధ్రలో ఒక మోస్తరుగా వర్షాలు కురుస్తాయి తప్ప భారీ లేదా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సీజన్లో బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనాలు ఏపీకి అచ్చిరావడం లేదు. ఏపీకి దూరంగా పశ్చిమ బెంగాల్ ఉత్తర ఒడిశాకు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి. ఈ సీజన్లో ఇంతవరకు 4 అల్పపీడనాలు వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లోనే ఏర్పడ్డాయి. ఇక నిన్న ఏపీలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. మిగిలిన చోట్ల ఎండ తీవ్రత కొనసాగింది. తిరుపతిలో 37.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 24 గంటల్లో కోస్తా రాయలసీమల్లో చెదురుమదురు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. మన్యం, అల్లూరి జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలియజేసింది. మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. ఇక నిన్న హైదరాబాద్తో సహా పలు జిల్లాల్లో వర్షం కురిసింది.